దేవునికి స్తోత్రాలు. మీ అందరూ వందాలండి. గడిచిన బుధవారము మీ అందరి ప్రార్థనలు, సహకారము, అదేవిధంగా సమయం కూడా ఇచ్చి చక్కని రీతిలో ఆ బైబిల్ తరగతి 7వ నెల బైబిల్ తరగతి దేవునికి మహిమకరముగా, మనందరికి ఆశీర్వాదకరముగా, అనేక ప్రాంతాలకు వచ్చిన దైవ జనులకు ఆశీర్వాదకరముగా జరిగించిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ మరొకసారి అన్నారు. ఎలా జరిగింది మీరు చెప్పాలి. వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఎలా జరిగిందండి? సేవకులు కూడా ఎంత ఆనందించారంటే, వాక్యం అందించిన కలకటా నుంచాడు పరిస్థితి దూరం భారం అనుకుండా శ్రమతో ప్రయాణం చేసి మన ఆహ్వానం అందించి అమూల్య వర్తమానం అందించిన ఎస్కేపాని వారు సమర్పణతో త్యాగబుద్ధితో సేవలు అందిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారు రాకు మనకు ఆశీర్వాదం అండి. ఎందుకంటే సమర్పించుకుని ఎవరి బిడ్డలు, దేవుని పట్ల నిలబడిన బిడ్డలు, దేవుని సువార్త చేత పట్టుకుని జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతులలోనే వెలుగొందే బిడ్డలు. వారి మనతో ఉండడం ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి ఏంటంటే ఆశీర్వాదకరం. మనకి ఆ విధంగా మన సేవలు నడుస్తున్నాయి. మీ అందరి యొక్క ప్రార్థన బట్టి మన ప్రార్థన దేవుడు వింటాడండి. ప్రతి ప్రార్థనకు సమాధానం ఉందా? ఉంది. కనుక మనం చాలించిన వాక్యములో బుధవారం చాలా అమూల్యమైన సంగతి అండి. బైబిల్కి మూలం అనేది ఆ మూడు సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనంలో మీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. దేవుడికి కావాల్సిన ఏంటంటే మన దగ్గర నుంచి దేవుడికి కావాల్సిన ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏమండి? అందులో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ అంటే అర్థం ఏంటంటే కేవలం లోపు అని అనుకుని అక్కడితో సరిపెట్టారు. లోకం అంతా కూడా కుటుంబాల్లో, భర్తలో, భార్యలో, పిల్లల్లో, ఇంకా ఈ ప్రేమ అంటే కేవలం లవ్ అని అక్కడ ఆగిపోయాడు. ప్రేమ అంటే బైబిల్ ప్రకారం చారిటీ అంటే దానము, ధర్మము, దాతృత్వము కలిగిన వారు అయి ఉండాలట. ప్రేమలో ఉన్న చారిటీ అని అంటే ధర్మము, దానము, దయా హృదయము. ఏమంటే ఈ యొక్క ఇంగ్లీష్లో ఏమన్నారంటే చారిటబుల్ అండి. చారిటబుల్ అంటే అర్థం ఏంటంటే ధర్మము, ధర్మదాత అని. ఆ ధర్మము, ధర్మదాత ఎవరంటే మన దేవుడే. ఎవరంటే ధర్మదాత దేవుడు. ఎవరంటే సృష్టించి ఏమండి ఆదాము అవ్వలకు అప్పగించేసాడండి. సృష్టించి ఆదాము అవ్వలకి సృష్టి అంతా ఎవరిదండి? చెప్పండమ్మా. సృష్టి అంతా ఎవరిది? దేవుడిది. ఎవరికి ఇచ్చాడు? నానుడికి ఇచ్చాడు. మరి ఆయన ఏమంటాడు? ధర్మదాత. దేవుడు ఎవరంటే ధర్మదాత. అంతా ఆయనదే. మన దేవుడు మనుషుడు దేవుడు లేదండి. ఇక్కడ కీర్తన గ్రంథం 24:1 భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసములను యెహోవావే. లోకమంతా ఎవరిదంటే దేవుడు అంట. మనుషులు దేవుడు. ఎవరు పుట్టించాడు? మన కుటుంబాలు ఎవరు ఇచ్చాడు? భార్యకి భర్తను ఎవరు ఇచ్చాడు? భర్తకి భార్యను ఎవరు ఇచ్చాడు? వారి సంతానం ఎవరు ఇచ్చాడు? మరి అన్నీ ఆయనే కదా. మరి ఆయన ఏమంటాడు? ధర్మదాత. ఎవరైనా చాలా డబ్బులు అయినా ఏమండి ఎన్ని వేల లోకంలో ప్రేమ విలువ లేదండి. ప్రేమ అంటే భౌతికంగా అవసరాలు తీసుకునే ప్రేమ తప్ప చారిటీ ఉన్న ప్రేమ కాదండి. అంటే దానము దైవగుణం ఉన్న ప్రేమ కాదండి లోకం మీద ఉంటా. అందుకే మనం చూస్తున్నాం ప్రేమికులు వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఏమండి ఒక నిమిషం ఒక ఏమైనా వ్యతిరేకొచ్చి మన భర్త చంపేస్తుంది, భార్యను చంపేస్తున్నాడు. అదే ప్రేమ. అది ప్రేమ కాదు. నిజంగా ప్రేమిస్తే ఒక వ్యక్తి ఒక స్త్రీని నేను ప్రేమిస్తాను ఏంటంటే అతను దానగుణం కలిగి ఉండాలి, శాఖబుద్ధి కలిగి ఉండాలి. ఆ అమ్మాయిలో కూడా అబ్బాయిలో కూడా. అలాగే కుటుంబంలో లేదా సంఘంలో మన ప్రేమ ఎలా ఉండాలంటే చారిటీగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేలా ఉండాలి, ఇతరులు ప్రేమించేలా ఉండాలి, మనం దాతృత్వం కలిగి ఉండాలి, దానగుణం కలిగి ఉండాలి, దాతలుగా ఉండాలి, ధర్మదాతలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే ధర్మదాత. అది ఆ ప్రేమలో అసలైన మూలం. కనుక అటువంటి వాడు దేవుడు అండి. ముందు ప్రేమ ఆయన వచ్చింది, ఆ దానగుణం ఆయనండి, దానగుణం ఆయనది. తర్వాత రెండో సంగతి ఏంటంటే ప్రాణదాత. ప్రాణమే దానికోసం దాత ఆయన. ఆయన ప్రేమ అతి ప్రేమ, ప్రాణం ధారపోసిన ప్రేమ. అందుకే చారిటీ అన్నారు ఆ ప్రేమను బైబిల్లో. ప్రాణం ధారపోసిన ప్రేమ మన ప్రభు ప్రేమ. యెషయా గ్రంథము 53:12 ప్రాణము ధారపోసిన ప్రేమ. ఆయన రాకముందే చదవండి 12. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనతలతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభజించును. మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇప్పుడు ఎవరు యేసు ప్రభు ధర్మదాత, ప్రాణదాత. మన కొరకు మన పాపకు ప్రాణం ధారపోసి. ప్రాణం రక్తం అండి. ప్రాణం అంటే అమ్మా ప్రాణం అంటే రక్తం అంటే ప్రాణం అండి. మనం మన ఒంట్లో రక్తం క్షీణించుకుని చచ్చిపోతామండి. యాక్సిడెంట్ రక్తం పోతే చనిపోతారండి. ప్రాణం రక్తం అండి. కనుక ప్రాణం ధారపోసాడు ఆయన. దేవుడు అంటే ఎవరండి? ప్రాణదాత. సృష్టి అంతా మనకి ఇచ్చేసాడు. ధర్మదాత, ప్రాణదాత. మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను. ఆయన మన నిమిత్తం ప్రాణము ధారపోసెను. ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని, చారిటీ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. త్యాగం ఏంటి? ఆ ధర్మం ఏంటి? ఏమంటే ఆ దానం ఏంటి తెలుసుకున్నాం. ఏంటి దానము? ప్రాణం దానం పోసారు కనుక అది ప్రేమ. ప్రాణం ధారపోసే ప్రేమ. మనము ఒక భార్య భర్త వారి మాటల్లో నీకు ఎవరైనా ప్రాణం ధారపోతాడు భార్య అనొచ్చు. భర్త నీకు ఎవరైనా ప్రాణం పెట్టారు ధారపోతాడు భర్త అనొచ్చు. పిల్లలు మీకు ఎవరైనా ప్రాణం ధారపోతాడు పిల్లలు అనొచ్చు.
పిల్లలు తల్లిదండ్రులు అనొచ్చు నా బాగా దారిపోతామని, కానీ దారిపోయగలరా? మరి ఎవరు దారిపోసారు? అసలైన చారిటీ ఎవరిదే? అసలైన ప్రేమ ఎవరిదే? మన ప్రభువుదే. అందుకే రెండు చెప్పాలి. ఒకటేమో ధర్మదాత, లోకమంతా ఆయనే, ఆయన మాకు ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఏమైతే అడిగితే ఇస్తారన్నాడు. ఇప్పుడు ధర్మదాత, ఎప్పుడు ధర్మదాత దేవుడు. దేవుడు ఎప్పుడు ధర్మదాతే. ఆయన ప్రాణదాత అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమంటే తండ్రి తన కుమారుడిని ఇచ్చేసాడు. తండ్రి స్థానంలో దేవుడు కుమారుడిని మనకు ఇచ్చేసాడు. అది ధర్మదాత. వ్యవహారం 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను చేశాడు. తండ్రి కుమారుని మన నిత్యజీవం కొరకు, మన ఆత్మ నాశనం అవ్వకుండా ఉన్నందుకు తండ్రి కుమారుని ఇచ్చేశాడు, అనుగ్రహించేశాడు. ధర్మదాత దేవుడు ఎవరంటే కుమారుని బలిగా రోమపత్రిక 3:32 ఎంత చక్కగా చూడండి మాట. 32 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇదని ఛాలెంజ్. మన అందరి కొరకు తన కుమారుని అనుగ్రహించాడు, అర్పించాడు. మరి చదవండి, తన సొంత కుమారుని ఎవరంటే యేసుప్రభు తండ్రికి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎవరి కొరకు? మన కొరకు వెనుక తీయక అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు. ఎంతమంది కొరకు అంటే మన అందరి కొరకు, లోకంతో ఉన్నారా? మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దేనికి అప్పగించాడంటే శిలువ మరణానికి అప్పగించాడు. మామూలు మరణం కాదు. మళ్ళా శిలువ మరణానికి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మీ ఆత్మల కొరకు నా కుమారుడిని బలిచాను కదా, మీ అవసరాలు తెచ్చడా అన్నాడు. కుమారుడు ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ. ఎవరు ఎక్కువ అండి? కుమారుడు ఇచ్చేది కాదు మీ కొరకు మీ అవసరాలు తెచ్చినా అంటే ఇప్పుడు కూడా ప్రతి క్షణం కూడా దేవుడు ధర్మదాతగానే ఉన్నాడు. కుమారుడు దానం చేశాడు మీ కొరకు. తర్వాత మీ అవసరాల కొరకు కూడా ప్రతి అవసరం తీరుస్తూనే ఉన్నాడు కనుక ఎప్పుడు ధర్మదాతగానే ఉన్నాడు దేవుడు. మన ప్రభు అయితే ప్రాణదాతగా ఉన్నాడు. ఎవరంటే ప్రాణ భారం పోసి ఇంత గొప్ప భాగ్యం పొంది ఉన్నాం మనం. మరి సమస్తం మీకు ఎందుకు ఇవ్వడు అన్నప్పుడు ఆయన దగ్గర పొందనందుకు, మళ్ళా ఆయన ఇచ్చే పొందనందుకు ప్రార్థన జీవించాడు. మాట ఏ జీవితం అంటే ప్రార్థన జీవితం. ఫిలిప్పీ పత్రిక 4:16-17 ప్రార్థన జీవితం. మళ్ళా నీ అవసరం ఏమిటి అడగమన్నాడు. కూడా మీరు మాటి మాటికి నా అవసరం
4. 4:6. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానము నుంచిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకును ఇదిగోండి. అది ఎలాగా లోకమంతా ఇచ్చేదండి. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే ప్రతి విషయంలో అడగమన్నాడండి. ప్రతి విషయంలో ఏమంటే మీకు ఏమన్నా మీరు దేవుడు ఎప్పుడైనా ఏ విషయంలో అడిగారా చెప్పడమా? మరి దానికి ప్రతిఫలం వచ్చిందా? అదే ప్రార్థన విలువ. ప్రార్థన ఇచ్చేయడం వల్ల అవసరాలు అడగాలంట. నీకు నీ అవసరం ఏంటో అడగాలంటాడు ప్రతి విషయంలో. అది ఉదాహరించాడు వాళ్ళ ఇక్కడ ధర్మంలో అప్పగానే ఉన్నాడు ఆయన. అడగండి అమ్మానే పెట్టదు ఏంటంటే అడగండి సాంత. అందుకని అడగమన్నాడు ఆయన. అడుగుతున్నామా లేదా? ప్రార్థన అవసరమా? అవసరం. ఏమండి ఎఫెసీ పత్రిక 5 ఎఫెసీ 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తిని చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును. మరి అంత గొప్ప దేవునికి మహిమ చెల్లించాలంటే మహిమపరచాలంటే ఏంటంటే ఈ వాక్యం ఏంటంటే అడుగు వాటన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికమాట. ఇక్కడ కూడా ఆయన ధర్మదాతే. ఎవరైనా ధర్మదాతే దేవుడు. అడిగేవి కూడా కల్పిస్తాడంట. అడిగినవి కూడా ఇస్తాడంట. మరి ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఇంత గొప్ప దేవునికి ఏమంటే ధర్మదాత అయిన దేవునికి ప్రాణదాత అయిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఆయన మహిమ చెల్లించాలా వద్దా? ఆయన మహిమపరచాలా వద్దా? కానీ లోకానికైతే అటు భాగ్యం దొరకలేదని దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే యోబులు రాసిన పత్రిక 1:21 21 మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏం చేయట్లేదు లోకం? దేవుడిగా ఎరుగుదంట. సృష్టిని బట్టి సిస్టమ్ ఎవరిదండి? దేవుడిది. సిస్టమ్ ఎవరిదండి? దేవుడిది. అలా ఎరుగుదంట. బైబిల్ చదవక్కర్లేదు, గ్రంథాలు చదవక్కర్లేదంట. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఆయన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని దేవుడు ఎరుగుదంట. అలా దేవుడిని ఎరిగి కూడా మహిమపరచట్లేదంట. కృతజ్ఞతాస్తుతులు అదే లోకం చేస్తున్న పని. ఇవాళ మరి మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా మేము మా మదిలో ఎలా ఉంటుందో తెలుసండి, నా దేవుడు నా పట్ల, మా పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల, లోకం పట్ల ధర్మదాత ఉన్నాడు. అలాగనమాట. ఇప్పుడు అలా సాధించాలి. నా దేవుడు ఎవరంటే అన్యాసుడు కాదు, దాత, ధర్మదాత, ప్రాణదాత. అన్యాసుడు కాదు, ధర్మదాత, ప్రాణదాత, అన్యాసుడు
ఎప్పుడు కూడా మన మనసులో అలా ఉన్న రోజున, అలా ధ్యానించిన రోజున ప్రతి విషయంలో కూడా మనకు ఆయన కాపుదలు ఉంటాడు, సహాయం ఉంటాడు. లోకమైతే ఆయన మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి మనమైతే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పిల్లలు కదా, ఆయన ఎవరో తెలుసు కదా, మనకు ఏం చేసాడో తెలుసు కదా, ఏమి ఇచ్చాడో తెలుసు కదా అన్నప్పుడు ఏమన్నా నేను చక్కగా ఇల్లు కట్టుకున్నానండి, దేవుడు ఇచ్చాడండి. మంచి ఆదాయం ఉందండి, దేవుడు ఇచ్చాడండి. మంచి ఉద్యోగం అండి, దేవుడు ఇచ్చాడండి. ఎవరు ఇచ్చాడండి? నా గొప్పతనం అండి, నా తెలివి అనకండి. అనుసా భక్తుడు అనకూడదు. నా గొప్పతనం, నా తెలివి అనకూడదు, నా బలం అనకూడదు. దేవుడు ఇచ్చాడండి. ఇల్లు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. కారు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. ఏమంటే వ్యాపారం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. ప్రతిదీ ఆయనే, ప్రతిదీ ఆయన అనాలే. అందుకని ఈ దీవులన్నీ మనము పొందాలంటే విశ్వాసం అవసరము. తదుపరి ఇంకా ఇంకా గొప్పది ఏంటంటే, ఇంకా గొప్పది ఏంటంటే ఏమండి, ఇన్ని ధ్యానించావు కదా, అన్నిటికంటే ఇంకా గొప్పదే ఉంది. ఏంటా నిరీక్షణ? ఏంటా నిరీక్షణ? పరలోకంలో మహిమపట్నం, నిత్య నివాసము. అది కూడా వాళ్ళు రెడీ. ఆత్మకే రక్షణ, నిత్య జీవము అనగా ఏప్రిల్ 2 మంత్రిగా ఇంకా రెడీగా ఉందంట. ఇవన్నీ కాక ఏప్రిల్ రాసిన కొరింథీయులకు రాసిన 2 మంత్రిగా 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకే అమ్మా. ఎక్కడ మన నిత్య నివాసం? ఎక్కడ? ఎవరు కట్టారు? మరి దాన్ని ఏమంటారు? ధర్మం అంటారు. ధర్మదాత, ధర్మము, దానం అంటదాన్ని అంటే ఏంటంటే బంగారు పట్టు కట్టి రైలు వచ్చాడంట. బంగారు పట్టు రైలు కట్టించాడంట. దాని వల్ల నిరీక్షణ, ఎదురు చూడటం. అది ఎలా జరుగుతుంది? విశ్వాసములో. నీకు విశ్వాసం ఉంటే నేను నాకు కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే, నాకు కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే అని విశ్వాసంతో ఇంకా 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 ఏదో ఉంది నిరీక్షణ. ఏంటది? ఆత్మరక్షణ, నిత్య జీవము, నిత్య నివాసము. ఆయన చేతితో కట్టింది, మనుషులు కట్టింది కాదు. దాని కొరకు నిరీక్షణ. ఇక్కడ అయిపోయింది కాదు. ఏమండి, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడితో బలిదాన్ని జీవించకూడదు. ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఏంటది? నిత్య నివాసము కావాలదా అనే ఆలోచనతో విశ్వాసం మన ప్రయాణము సాగాలి. ఎంత గొప్ప దేవుడు! ప్రేమ అనే మాటలో విశ్వాసంలో నిరీక్షణ కాదు ఉండాలి. విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉంటే ప్రేమ ఉంటారు. ఆ ప్రేమలో సమస్తం ఉంటుంది. దేవుడు సమస్తం మనకే ఎవరైనా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇన్ని విధాలుగా మనము లాభంలో ఉన్నాం, మేలులో ఉన్నాం. లాభమా నష్టమా? భక్తి జీవితం లాభమా నష్టమా? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంశిష్టి సహితమైన
అమ్మా సంతృష్టి సహితమైన సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాగరమైనదే. చాలా అమ్మ చెప్పండి, ఈ వాక్యం బట్టి సహోదరులారా, సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి భక్తి జీవితం ఏంటంటే లాభకాలం, గొప్ప లాభము ఏంటంటే అంటే పరలోకములో భూలోకములో సర్వాధికారైన దేవుడు భూలోకంలో మన అవసరాలను తీరుస్తూ మన పాపాలు క్షమించి పరలోకాన్ని కూడా తీసుకెళ్తాడని, ఆ యొక్క నిత్య నివాసం నీ కొరకు ఉందని, ఆ నిత్య నివాసం నేను కట్టిందని, నీ కొరకు నేను కట్టానని, నీ కొరకు నేను కట్టానని ఇచ్చాడు, ఇంకా ఇస్తాడట. అది మాట. ధర్మదాత అది ఎక్కడ దొరికితే ఆయన ప్రాణదానములు దొరికినాయి కూడా. ఆయన శిలువ బలియాగములో ఇవన్నీ మనం దొరికాయండి. మరి ప్రతి మానవుడికి కావాలందా? కావాలి. కనుక ఇన్ని రకాల దీవుల్లో మనం ఉన్నాం కనుక క్రైస్తవులు మన పేరేంటండి? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అదేదో కులమో మతం కాదండి. ప్రభు శిష్యుడు అవ్వాలండి, శిష్యురాలు అవ్వాలండి. అప్పుడు కానీ క్రైస్తవుడు ఏ పేరు వచ్చే అవకాశమో లేదండి. పుట్టే రాదండి. ఇవి మనుషులు పెట్టి పేరు కాదండి, మనుషులు పెట్టిన పేరు కాదండి. ఏదో కులానికి ఆపాదించిన పేరు కాదండి. ఇది కులము కాదండి, మతము కాదండి. మరి క్రైస్తవులు అంటే ఎవరు పెట్టారు పేరు? ఎవరు పెట్టారు పేరు? శిష్యులు పెట్టారు. ఎవరికంటే అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఒక్కొక్క జన్మకు వాక్యము బోధించు. మొట్టమొదట అంత్యోక్యలో అమ్మా అందరూ చెప్పండి. మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడేది. అందరి ముందా పేరు, అక్కడ కూడా పేరు అందరికి ఉందండి. ఎవరికే? శిష్యులకే. ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి? మీరు ఎవరు చెప్పండిరా? శిష్యులు. ముందుకు శిష్యులు. శిష్యులు అవ్వాలంటే ప్రభువుని బాప్తిసం పొందాలి. ప్రభువుని ఏదో కులానికి సంబంధం కాదండి. ప్రభువుని బాప్తిసం పొందితే శిష్యులు అవుతారు. శిష్యులు అయితేనే ఆ యొక్క శ్రేష్టమైన నామం క్రీస్తు నామం. క్రైస్తవుడు, క్రీస్తు వారు. మన ఎవరు? క్రీస్తు. క్రైస్తవుడు. ఏమండి మీరు ఈ గంటే క్రైస్తవులు కాదండి, జీవితకాలం క్రైస్తవులు. ఎంతకాలం అంటే క్రీస్తుని ధరించుకున్న వారు మనం. క్రీస్తుని ధరించుకున్నాం. ఇదండి డిగ్రీ అనేది. అవమానం కాదండి. లోకం అనుకున్నారు క్రైస్తవులు అంటే అవమానకరమని. ఆ డిగ్రీ అనేది ఏంటంటే దేవుడి ఇచ్చిన డిగ్రీ. బాప్తిస్మములో గలతీ 3:27 డిగ్రీ ధరించుకున్నా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరు ధరించుకున్నాడు? మనం క్రీస్తు. అందుకే క్రైస్తవుడు, క్రీస్తు వారు. క్రీస్తు ధరించుకున్నాం. ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, మన కానిస్టేబుల్ డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది పోలీసుకి. వాడు మామూలు వచ్చే సెలెక్ట్ అయ్యాడు, తనకు పోలీసు డ్రెస్ ఇచ్చారు. సైనికుడు అతను కూడా డ్రెస్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుందండి. దాన్ని బట్టి పోలీసు, వీళ్ళేమో సైనికులు,
ఇంకా కొన్ని నావికులు డ్రెస్ ఉంటుందండి. నావికులకి ఇలాగా ఆ డ్రెస్ కనపడుతుంది. దాన్ని బట్టి అదొక డిగ్రీ అది. క్రైస్తవుడు అంటే ఆనందంగా స్వీకరించాలండి ఆ పేరు. తర్వాత ఈ గంటే క్రైస్తవుడు కాదండి. మన కుల మతాలు మర్చిపోవాలండి. బయట ఏమో కులంగా అయిపోతుంది, ఈ గంట ఏమో క్రైస్తవుడు అనుకుంటే అది ఆశీర్వాదకరమైనది కాదండి. కులం లేదండి. దేవుడు కులము ఎక్కడుందా? కులం ఉందా? బయట చెప్పుకుంటారు మీరు? ఏం చెప్పుకుంటారు? మీరేం చెప్తారు? చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి? బయట నువ్వు కులాన్ని మర్చిపోకపోతే నీ విశ్వాసం సరైనదే కాదు. బయట ఈ కులాన్ని బట్టే నాశనమైపోతున్నాడు. ఈ కులం పిచ్చి బట్టి నాశనమైపోతుంది. లోకం క్షేమంగా లేదండి. కుల పిచ్చిలో మత పిచ్చిలో ఉన్నారండి. దేవుడు అంటే వారికి అవసరం లేదండి. కులమే కావాలి, మతమే కావాలండి. సర్వనాశనంలో ఉన్నారండి. ఎలా ఉన్నారా? సర్వనాశనం మామూలు నాశనం కాదు. సర్వనాశనం అంటే అర్థం తెలుసంటే శారీరకంగా ఆత్మీయంగా కూడా. శారీరకంగా ఆత్మీయంగా కూడా. కనుక క్రైస్తవులు విశ్వాసం నిరీక్ష ప్రేమలో ఉన్నారు కనుక క్రైస్తవులు కొనవలసిన 6 ఉన్నాయండి. మనకి ప్రత్యేక డిగ్రీ కలిగి ఉన్నాం. మనం ఎంత హానెస్ట్గా ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి. కనుక మన నిష్ఠ చూపించాలి దేవుడి కంటే. విశ్వాసం నిరీక్షణ ప్రేమ కలిగిన వారు ఉండాలంటే, దేవుని ప్రేమను పరిపూర్ణంగా పొందాలంటే, ఆ పరలోక పట్టణానికి అభివృద్ధి కావాలంటే, ఇక్కడ ప్రతి ప్రాంతానికి సమాధానం పొందాలంటే క్రైస్తవులు మానుకొనవలసిన 6 విషయాలు ఉన్నాయండి. ఏంటంటే ఉండవలసినేమో 3 అండి, మానుకోవాల్సిన 6 అండి. ఉండవలసిన 3 ఏంటి చెప్పండి? ఉండవలసిన 3 ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏమండి మానుకోవాల్సినవి ఏంటి చెప్పండి? ఒక్కొక్కటి. చెడుతనము అని చెప్పండి. మానుకోవాల్సింది ఏంటి? చెడుతనము. కీడు చేయటం మానుకోవాలి. 2 కోపగించడం మానేయాలి. కోపం అందరు కోపమే. ఎవడ అందరు కోపమే కదా, కోపం ఎక్కువ. 1 చెప్పండి. 1 చెడుతనం మానుకోవాలి. 2 కోపం మానుకోవాలి. 3 కీడు చేయడం మానుకోవాలి. 4 గర్వము గర్వం ఏముందంటే గర్వం మానుకోవాలి. 5 పాపం మానుకోవాలి. ఏముందంటే ఏ క్షణమే పాపం తెలుసు మాకే. పాపం ఆజ్ఞాతిక్రమం పాపం మానుకోవాలి. 6 చెడు మాటలు చెప్పడం మానుకోవాలి. చెడు మాటలు చెప్పడం మానుకోవాలి. నిందలు వేయడం మానుకోవాలి. ఈ ఆఖరి ఎక్కువ ఉండదు. 6 పాయింట్ ఎక్కువ ఉంటారు. చెడు మాట ఎక్కువ మాట్లాడతాం. ఇతరుల మీద నిందలు ఉచితంగా వేసేస్తాం. ఇతరుల మీద నిందలు ఆటోమేటిక్గా వేసేస్తాం. ఏంటో దానివల్ల ఎంత నష్టం కలుగుతుంది వాళ్ళకి. మన ప్రేమాశ్రయం చెడిపోతాయేమో ఆలోచించండి. ఇక ఈ 6 లక్షణాలు మనం మానుకుంటేనే విశ్వాసిగా, నిరీక్షణ కలిగిన వారుగా, దేవుని ప్రేమ పొందిన వారుగా, ప్రేమ మూర్తిగా ఉండగలం. ఆయన ఇచ్చిన దీవులన్నీ పొందగలం. పరలోకానికి అర్హులుగా కాగలం. ప్రార్థనకి హక్కుదారు కాగలం. ఇప్పుడు ఒకటి చదువుతాం. రాసుకునే వాడు యెషయా గ్రంథం 55:7. చెడుతనం మానుకోవాలి.
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. చెడుతనం అంటే భక్తిహీనులు లెక్క అండి, భక్తులు లెక్క కాదండి. చెడ్డతనం అన్నుంటే వారు భక్తిహీనులు లెక్క అండి, భక్తి పనులు కాదండి. ఇప్పుడు మన మంచోళ్ళు చెడ్డవాళ్ళు చెప్పాలి. మన మంచోళ్ళు చెడ్డవా, ప్రస్తుతం మంచోళ్ళవా, దేవుడు బిడ్డ మన మంచోళ్ళు చెడ్డవాళ్ళు చెప్పాలి, మంచోళ్ళవే. అందుకని ఇప్పుడు భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ చెడు తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును. దేవుడు జాలి పడాలా, కోపడాలా మన మీద? అందుకు మనం ఏం విడిచిపెట్టాలి? చెడుతనము విడిచిపెట్టాలి. ఆయన వారి యందు జాలి పడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన ఏమంటే బహుగా క్షమించరు. చెడుతనం మానుకుంటే జాలి పడతాడట. మనం చెడుతనాన్ని అంతకు చేసి చెడుతనాన్ని క్షమిస్తాడట. క్షమాపణ కావాలా వద్దా? జాలి పడాలా వద్దా? కోపడాలా, జాలి పడాలా? జాలి పడాలి. అందుకని మనలో ఉన్న చెడుతనం ఏమంటే నా జీవితంలో నా జీవితంలో ఏమి చెడుతనం ఉంది, నేను ఏం చెడు చేస్తున్నాను అని ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. భక్తులు కనుక భక్తులు ప్రశ్నించుకోడు, అది చెడుతనంగా తీరుస్తాడు. మరి భక్తులు కనుక భక్తిహీనులు కాదు కనుక, ఎవరు కాదు కనుక ఆ చెడుతనం ఏంటో ఏమండి, చెడు తలపులు మానుకుని ఎవరికి చెడు చేయకుండా మనలో చెడ్డలు తెలుసుకుని అది మానుకొని జీవించినట్లయితే మీ ప్రార్థన దేవుడు వింటాడు. అపొస్తలుల కార్యములు ఆయన వైపు తిరగాలంట. తిరగడానికి ఏంటి? ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుడి వైపు తిరగాలంట. 4:25 4:15 అపొస్తలులకు 14:17 అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు మనం దేవుడు తిరిగామా ఆయన వ్యతిరేకంగా ఉన్నామా? అది అందుకని ఏంటంటే మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. వాక్యం ద్వారా ఏంటో లోపం అంటే చెడుతనము. ఏంటంటే చెడుతనము ఒకటి చూసాం. ఏమండి, సువార్త అంటే అర్థం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 సత్యవాక్యము అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. అమ్మా, సువార్త అనగా సత్యవాక్యంలో ఉన్నాం. సత్యవాక్యం దొరికింది, సత్యములో ఉన్నాం. సత్యములో ఉండి చెడుతనం మానుకోకూడదని మంచిదని చెప్పుకోవడం అది ఎంత మాత్రం మంచిదే కాదన్నమాట. చెడుతనం ఏముందో మనమే పరిశీలించుకోవాలి. మనకే తెలుస్తుంది మనం ఏం చేసి మన పనులేంటి, ఇతరుల మీద ఎలా ఇతర విషయాల్లో, లోక విషయాల్లో, దేవుని విషయాల్లో ఎలా ఉన్నాను నేను అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మన మీద ఖచ్చితంగా ఉందండి. తర్వాత ఎందుకు అంత ఖచ్చితంగా ఉండాలి అని అంటే
యాకోబు పత్రిక 1:21. ఈ సత్యవాక్యం ఏం చేస్తుందంటే అందుచేత సమస్త కల్మషమును ఏంటంటే చెడుతాను, కల్మషము దుష్టత్వం చెడుతాను అండి. మనలో ఏమున్నాయట? మనసులో ఏముంటాయట? కల్మషము దుష్టత్వము మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అచుకుడుగా జీవించండి. మీ ఆత్మ రక్షించుకోండి. ఆత్మ రక్షణలో ఉన్నారు. ఆత్మ నాశనంలో ఉన్నామా, రక్షణలో ఉన్నామండి? మరి చెడుతనం ఏం చేస్తుంది? మళ్ళీ నాశనానికి తీసుకెళ్ళిపోతే. కనుక ఈ చెడుతనాన్ని పేరెట్టాడు దేవుడు. చెడుతనం పేరేంటంటే కల్మషము వెదలిస్తున్న దుష్టత్వం మాని. అవి ఉన్నాయి క్రైస్తవులు మనుషులు ఉంటాయి. క్రైస్తవులు ఉండకూడదు, భక్తులు ఉండకూడదు. రెండు, కోపం మానుకొని. కోపం లేని వాళ్ళు ఎవరున్నారంటే మీరు చెప్పండి. కోపం లేని వాళ్ళు ఎవరున్నారా? శాంతిమూర్తులు చెప్పండి. చదువు చెప్పండి. కోపం లేని వాళ్ళు ఎవరున్నారా? ఎవరు చెప్పండి. ఎవరు ఉన్నారా? అది ఎలా చెప్పాలి? చెప్పండి. మరి ఏం చేయాలి? కోపము మానుకొని. మీ అందరికీ కోపం మహాకోపిష్టి ఎవరు తెలిసిన మా ఆవిడ మాట్లాడితే ధైర్యంగా చేసుకోండి. ఎవరు ఏం మాట్లాడు ఇప్పుడు? ఎందుకని? నీవు విశ్వాసం అయితే పరలోకం ఎదురు చూసినట్టయితే, ప్రేమ కలుగుతాను ప్రేమ కలవాలైతే, శాఖ బుద్ధి కలవాలైతే కోపం మానుకోవాలి. ముందు చెడుతనం మానుకోవాలి, తర్వాత కోపము. అందరిలో ఉన్న కోపము. ఒక కవి గారు రాశారండి. ఏంటంటే ముక్కు మీద కోపం ఈ మొక్కడానికే అందం. కోపం అందంగా దేవుడే ఉన్నాడంటే, దేవుడు ఏమన్నా తెలిసి ముక్కు మీద కోపం చూద్దాం. ఆదికాండము 4:5-13. ముక్కు మీద కోపం దేవుడు ఏమన్నా చూడండి. అందంగా కనపడలేదంట. కయ్యను దేవుడికి అందంగా, నిజంబాబు కయ్యను దేవుడికి అందంగా కనపడలేదు. కోపం వచ్చింది కదా. కయ్యను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి, ఏం కోపం? మిక్కిలి కోపం వచ్చిందంటే ఎవరి మీద? ఒక ప్రక్క తమ్ముడి మీద, ఒక ప్రక్కనే దేవుడి మీద. ఏమండి? మరి ఆ మొక్క ఎలా ఉందో చెప్పాడు దేవుడు. అతడు తన ముఖము చిన్నపుచ్చుకొని యెహోవా కయీనుతో చిన్నపుచ్చుకున్నాడంట. అని ముఖం మారిపోయింది. అంటే కోపం ఏమవుతుంది? ఇప్పుడు ముఖం మారిపోతాడ. ఇప్పుడు నవ్వుతున్నప్పుడేమో ముఖం అందంగా ఉంటుంది, కోపం మారిపోతాడ. చిన్నపుచ్చుకొని యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని చిన్నపుచ్చుకున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా? సత్క్రియ చేసిన వాటికి వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపము పాపమన్నా దేవుడు. అమ్మా అయ్యా సరిగ్గా పట్టించుకోండి. మన అందరూ కోపిస్తున్నవే. అందరూ
కోపిస్తే ఎవరు అన్నారా? నేను అన్నానా? దేవుడు అన్నాడు. నీ నీ వారికి పాపం వచ్చే జాగ్రత్త. దానికి వాంఛ కలుగును, దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని. పాపానికి వాంఛ కలుగుతా, నీ మీద కోరిక కలుగుతుంది, నేను ఆలోచించే పాపం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. దేవుడు స్వయంగా చెప్పిన కోపం మానలేదంటండి. దేవుడు స్వయంగా మాట్లాడినా చెప్పినా అతను కోపం తగ్గించుకోలేదంట. కయ్యను వారు పొలములో ఉన్నప్పుడు తమ్ముడు దగ్గర వెళ్ళాడండి. పొలంలో ఉన్నాడట. కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. అతను చంపాలి. కోపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపం దాకా కోపము ఎక్కడికి వెళ్తుంది? పాపం దాకా వెళ్ళిపోయింది. తమ్ముడు చంపాను. తమ్ముడే నహెచ్చు మొట్టమొదటి నహెచ్చ మొదటి కుటుంబంలోనే కోపమంత ప్రమాదండి. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ? కయీనును అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? ఇప్పుడు కోపం ఎవరి ఉందండి? కయ్యనికి కోపం ఎవరి మీద ఉంది? దేవుడి మీద. ఏమన్నా సమాధానం ఏముందంటే నా తమ్ముడు కాపలు పెట్టాను అన్నాడంటే దేవుడిని. కోపం ఎంత ప్రమాదం చూడండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొదలుపెట్టినది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి ఉంచుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవై. అంటే పాపము శాపము. సహోదరులారా, పాపము శాపము. శాపం వచ్చిందంట. కావున నీవు శపింపబడిన వాడవై. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరవై ఉండవు. ఏమైపోతుందండి పాపం? దేవుడు హెచ్చరించాడు, మానుకోవాలి కదా. పాపము మానాలి కదా. మానేడా? చెప్పండి. మానలేదంట. అప్పుడు ఏమైంది? శాపం అయిపోయింది. పాపం ఏమైందండి? శాపం అయిపోయింది. ఆ శాపము నాశనం కింద మారిపోయింది. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏం చేసినప్పుడు ఏమనుకున్నాడు? కోపం అంటే దోషం అంటండి. కోపం అంటే ఏంటంటే దేవుడి దగ్గర దోషం చేయడం అంట. ఇవాళ కుటుంబాలు అక్కర్లేదండి. అత్తకే కోడకి అక్కర్లేదండి. అత్తకి కోపమే కోడకే. ఎప్పుడు ఎదురు సర్దుకుంటారా? ఒకరు సర్దుకోరు. ఎవరు సర్దుకుంటారా? చదువుకోరు. ఏమండి? అత్తకే కోపమే కోడకి కోపం. తల్లికి కోపం, పిల్లకి కోపమే. మరి ఎలా పడదా కుటుంబం? ఈవేళ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం నాశనం కారణం ఏంటంటే ఆ మనుషులు ఉన్న కోపమే. అది శాపం అయింది, పాపం అయింది. పాపము శాపగ్రస్తమై ఒంటరి బ్రతుకులు అయిపోయి. ఏం బ్రతుకులంటే? ఒంటరి బ్రతుకులు అయిపోయి. కోపం ఎంతవరకు తీసుకెళ్ళిపోయి చూడండి. తర్వాత ఆ విషయంలో కీర్తన 37:8 అందరూ చెప్పండి. కోపము అందరూ చెప్పాలి. కోపము అందరూ చెప్పండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే మూలము. అంటే కోపం అవుతుందంట, రోషం అయిపోతుందంట, రెచ్చిపోతుందంట. కోపం అంచుకోకపోతే రెచ్చిపోతుందంట. అది కీడికి మూలం అంట.
ఏంటంటే కీడు మూలం అంట. ఇప్పుడు మన చుట్టూ ఇక్కడ ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ఈ కార్యక్రమం ఉందండి. ఇక్కడ చాలా నాశనకరమైన కార్యక్రమం ఉందండి. కీడులో పడిపోయాడు. కోపం ఏమవుతుందంటే ఆగ్రహం అయిపోతుంది. ఆగ్రహం అయిపోతుందంటే కోపం మామూలు పోతుంది. ఆగ్రహం అంటారు. అంటాడంట. ఆగ్రహము ఏమవుతుందంటే కీడులో పెట్టేద్దంట. కీడు కలుగుతుంది నా కుటుంబానికి, ఆ వ్యక్తికి. ఏమండి ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు. 4వ అధ్యాయం 26-27 వచనాలు. కోపపడుడి. ఇప్పుడు పాపం చేయొద్దు అన్నాడు. కోపపడద్దు అని ముందు చెప్పాడు. ఇక్కడేమన్నాడు? కొత్తగా కోపపడుడి. ఏంటంటే కోపపడుడి. అమ్మా ఏం చేయాలంటే అంటే కోపం వస్తుంది, అసలుగా వస్తుంది లెక్క. దేవుడికి తెలిసిపోయింది. ఇంకా దేవుడికి తెలిసిపోయింది ఏమవుతుందని. మంచిగా కోపం వస్తుందని. కోపపడుడి కానీ బ్రేక్ వేసుకోండి. ఏమైనా బ్రేక్. కోపము పాపం చేస్తుందండి. కోపము పాపం చేస్తుంది. 2000 సంవత్సరాలు మాట్లాడితే ఇవాళ మనం ఏం మానుకోవాలో చెప్తున్నాడు దేవుడు. భక్తులు కనుక, ఆయన పిల్లలు కనుక, పిల్లలు చెప్తున్నాడండి. ఏమండి కోపపడుడి. కోపం ప్రతి మనుషులు ఉండండి. కోపం లేని అవ్వలేదు. కోపపడుడి. పాపము చేయకూడదు. ఏం చేయకూడదా? పాపం చేయకూడదు. కోపం ఎవరు కొట్టు తిట్టేవనుకో, ఏమండి మీరు దెబ్బేసుకోనుకో, కరెక్ట్ సరిపోతుంది. మరి కత్తి చేసుకోనుకో ఏమవుతుంది? అప్పుడు పాపము కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు ఒకవేళ కోపం ఉందనుకో ఎప్పుడు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకు. ఉదయం వచ్చింది 6 గంటలకు వచ్చి కోపం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తగ్గిపోవాలంటే కోపం. మధ్యాహ్నం వచ్చింది కోపం, సాయంత్రం 6 గంటల తగ్గిపోవాలంట. సాయంత్రం 5 గంటలకు వచ్చింది కోపం, 1 గంట తగ్గి. సూర్యుడు అస్తమించే లోపల కోపం తగ్గిపోవాలంట. ఎవరు చెప్పారంటే? ఒకసారి ఒక సినిమాలో హీరో గారు చెప్పలేడు. కోపం వస్తుంది, అప్పుడు అక్కడే పడుకోకండి. కోపం వచ్చినప్పుడు 1, 2, 3, 4, 5 ఎక్కడి కోపం తగ్గిపోతుందని చెప్పాడండి. ఒక సినిమా ఈ వరకు పాటించాడు. ఆ సినిమా ఉన్నంత వరకు పని మర్చిపోయాడు. దేవుడు చెప్తున్నాడు ఏమంటే కోపపడు, పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం తగ్గిపోవాలి. అదే వాళ్ళే భక్తులు. చాలా మంది నిజంగా కోపపడతారు. పెద్దలు యాక్ట్ చేస్తారు, కాల్కులేట్ చేసుకుంటారు. ఎప్పుడు జీవితంలో మాట్లాడినట్టు కలవబడిపోతారండి. సాయంత్రం కలిసి మాట్లాడతారండి. కొంతమంది మనస్తత్వం. అది దేవుడికి ఇష్టమైన మాట. దేవుడికి ఇష్టమైన మాట. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉంటే నువ్వు పాపమే. ఇంకో మాట అన్నారు అక్కడ చదవండి. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎవరికంటే? అమ్మా అయ్యా, నువ్వు కోపం ఉంటే ఎవరు చూడలేదు లెక్క? సైతం వచ్చేద్దా నీ దగ్గరికి? ఎత్తడు నా కుమార్తె, నా కుమారుడు రెడీ అయిపోతున్నాడు. ఓకే ఓకే. రెండు చూసేవాడు. 3 కీడు చేయడం మానుకోవాలి. కీడు చేయడం మేలే చేయాలి. క్రైస్తవుడు యొక్క కూడా అమ్మా లోకాన్ని కీడు చేస్తారండి. మనిషి ఎవరు నమ్మలేదు లేదండి. ఏ మనిషి నమ్మలేదుగో లేదండి. మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఎవరికి కీడు చేయకూడదంట. సామెతలు దశలో మొదటిగా 5:15 ఎవడును కీడులో ప్రతి కీడు ఎవరికైనా చేయకూడకుండా చూసుకోండి.
కాబట్టి మనకి కీడు జరుగుతుందండి, మన బంధువుల ద్వారా కూడా జరుగుతుందండి, కాబట్టి స్నేహితుల ద్వారా కీడు జరుగుతుందండి, సమాజం ద్వారా కీడు జరుగుతుందండి. కానీ మనం తిరిగి కీడు చేయకూడదు. అక్కడ కీడుకు ప్రతికీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. మీరు ఒకరిని ఒకరు మనుషులందరి ఎల్లప్పుడూ వేరే దానిని అనుసరించి నడుచుకోండి. కీడు చేస్తారండి, కానీ నువ్వు కీడు చేయకూడదు, మేలే చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎలా ఉండాలండి? సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎవరి యొక్క బైబిల్లో నయమాన్ అనే గొప్ప అధికారి ఉంటాడు. రాజు అంటాడు వాడు. మొద్దుగా అయిన భక్తుడి మీద ఒక అధికారి కీడు కనిపెట్టాడు. కీడు కనిపెట్టి ఒక ఉరుకొయ్య తయారు చేశాడు. ఉరుకొయ్య మీద ఉరికిసేయండి, నాకు చాలా అగౌరవం ఉన్నాడు, నాకు నన్ను అవమానపరుస్తున్నాడు, లేదు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు అని చెప్పి ఒక భక్తుడు మొద్దుగా అయిన భక్తుడి మీద కోపడ్డాడట. కోపం ఎంత గెలుపుందంటే అతని కొరకు ఒక ఉరికొయ్య తీసి సిద్ధం చేశాడట. రాజుగారు చెప్పి కదంతా వదిలేసేస్తాడు. రాజుగారి దగ్గర తిరిగి ఇతరుగా ఉరేసేలాగా వచ్చింది ఆటలు. ఇతరుగా ఉరేసేలా వచ్చింది ఆటలు. ఎస్తేరు గ్రంథం ఉంటుంది, మీరు ఎస్తేరు గ్రంథం చదవండి. కనుక ఎవరికైనా హాని కీడు ధర్మం అంతస్తుంది తిరిగి. అందుకని ఎవరికి కీడు చేయకూడదు. కీడు తరబడితే ముందు మనకు వస్తుందని కీడు. ఆ జ్ఞానంలో మనం ఉండాలండి. ఏమండి? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖదుఖముల యందు పాల్పడి సహోదర ప్రేమ గల వారు కరుణాచిత్తములను వినయ మనసుకులై కరుణాచిత్తులు ప్రేమ కావాలి ఉండాలంటాడు. కీడు చేసుకోవాలని కాదండి. వినయ మనస్కులు ఆశీర్వాదములకు వారసులు. ఎందుకంటే మనం ఎవరు తెలుసండి? ఆశీర్వాదములు వారసులు. మనం ఎవరమ్మా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు వారసులు అన్నమాట. ఆశీర్వాదములు వారసులుగా మిమ్మల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడతాడు. కనుక కీడుకు ప్రతికీడు చేయొద్దు. మనం ఏం చేయకూడదు? ఇద్దరు కీడు జరగకూడదు. దోషకు ప్రతి దోషం చేయొద్దు. దీవించండి. మన స్థానం ఏంటండి అమ్మా? మన స్థానం ఏంటంటే ఇద్దరు దీవించే స్థానం పెట్టాడు దేవుడు. కీడు ప్రతికీడు చేయకండి, దోషం ప్రతి దోషం చేయకండి, దీవించండి. 9వ వచనం చదివారా? ఓకే, చాలా చక్కగా చదివారండి. అంటే ఇప్పుడు కీడుకు ప్రతికీడు చేయండి. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు దీవించే స్థానంలో ఉన్నారు. దీవించండి, కీడుకు ప్రతికీడు చేయకండి, దోషం ప్రతి దోషం చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముందుగానే దేవుడు చెప్పాడండి. ఇవన్నీ మనకు ఎంతో అవసరం అండి. పరలోకం కావాలండి, ప్రార్థన ప్రతిభావం కావాలండి, క్షేమం కావాలండి, విశ్వాసంగా దేవుడు కనపడాలండి, నిరీక్షణ కలిగి ఉండాలండి,
కొంచెం అందంగా ఉన్నా గర్వమే, కొంచెం ఉద్యోగం ఉన్నా గర్వమే, ఆదాయం ఉన్నా గర్వమే, ఏమంటే కొంచెం కులము బలం వల్ల గర్వమే ఉన్నారు లేదా మనుషులు. మరి క్రైస్తవుడుగా నీకేమనుకోవద్దంట? గర్వము నేనంటే ఏమనుకోను అనుకోవద్దంట. ఏంటంటే నేనంటే ఏమనుకోను అనుకోవద్దంట. అది గర్వం. ఇప్పుడు ఏమనుకోడు క్రైస్తవుడు? గర్వడుకో. చూద్దాం సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్విష్ఠులు ఏమైపోతున్నారంటే నాశనం అయిపోతుంది. గర్వం ఏమవుతుందండి? గర్వంగా ఉంటే ఏమవుతుంది? జీవితం నాశనం అయిపోతుందండి. ఇక్కడ వాక్యం కూడా చెప్తారండి. అందరూ చెప్పండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వం ఉంటే అహంకారం వస్తుందంట. మాట కూడా అహంకారం కూడా ఉందంట. ఏయ్ నేనంటే ఏమనుకున్నా? నేనంటే ఏం తెలుసు నీకు? క్రైస్తవుడు అలా అనుకోడు. క్రైస్తవుడు గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఏమండి? గర్విష్ఠులుగా ఉండకూడదు. ఏమండి? గర్వము గర్విష్ఠులతో పొత్తు చేయకూడదు. దీన మనసు కలిగి దీనంతో పొత్తు చేయడం మేలు. గర్విష్ఠులతో కూడా ఉండకూడదు. గర్వం ఉండకూడదంట, గర్విష్ఠులతో ఉండకూడదంట. ఏంటంటే గర్వం ఉండకూడదు, గర్విష్ఠులతో ఉండకూడదు. గర్విష్ఠులు ఉన్నారనుకోండి గిరికేసులు బుక్ అయిపోతాడు కదా. ఇది గర్వం వల్ల గర్వంతో గర్విష్ఠులతో కలిసాడు. ఈ కేకత ఏం చేసి అర్థం చేసేసింది. ఏం చేసింది? అర్థం చేసింది. ఏమయ్యేటప్పుడు నాశనం అయ్యాక మేము తెలియదా? నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కనుక గర్విష్ఠులుగా నాకు ఉండకూడదు. ఏమంటే గర్విష్ఠులతో పొత్తు చేయకూడదు. స్నేహం ఒకటే అమ్మా. మనం గర్వం పడకూడదట, గర్విష్ఠులతో స్నేహం చేయకూడదట. దీన మనసు కలిగి దీనులతో ఉండాలట, దీనులతో పొత్తు చేయాలట. ఆ దీన మనసు ఎవరో? ఆ దీనులతో పొత్తు ఏంటంటే అది సంఘమే, బయట ఎవరు లేరు. బయట ఎవరు? ఆ దీనులు ఎవరు? దేవుడికి శిక్ష వచ్చినాడు ఎవరు? దేవుని పాటించేవాడు ఎవరు? చెప్పండి ఎవరు? మనమే. సంఘం పార్టీ చేయకూడదట, సమాజంలో గర్విస్తుందో కదట, అది నువ్వు గర్వం కూడా ఉండకూడదట. సామెతలు 16:19. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఉపదేశమునకు చెవియొగ్గు వాడు మేలు నందును. యెహోవాను ఆశ్రయించిన వాడు మన ఎవరంటే ధన్యులము, దివ్యులము. దేవుని మనసు కలిగిన వారు. గర్వం అనకూడదు, గర్విష్ఠులతో స్నేహం చేయకూడదు. రెండు కూడా కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనకి దీవెన, పరలోక ఆశీర్వాదం. 29, 23 సామెతలు 29, 23. ఎవరి గర్వము వానిని తగ్గించును. అయ్యో బాబు, ఎవరి గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఎవరి గర్వము వారిని తగ్గించేద్దండి.
వినయ మనస్కుడు ఘనత నొందును. ఇప్పుడు మనం ఎవరైనా గర్విష్ఠులమా వినయ మనస్కులమా? మన జీవితంలో ఎప్పుడైనా గర్వం రావచ్చా? ఏమైతే ఉండొచ్చు. ఎన్నున్నా దేవుడిచ్చినవి, ఎన్నున్నా దేవుడిచ్చినవే. ఎవరు సరే మరి గర్వం ఉండొచ్చా? ఉండకూడదు. వినయ మనస్కులతో మనం ప్రయాణం చేస్తే వారు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడిన వారు. 4 విషయం అంటాడు. 5 పాపం ఉండకూడదు అని పాపం క్షమాపణ పొందగలదు. మళ్ళీ పాపం కలగకూడదు, పాపంలో ప్రవేశించకూడదు. రోమీయుల రాసిన పత్రిక 6:23. పాపం వలన జీతము మరణము, అయితే దేవుని కృప వలన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవములో ఉన్నామా? మరణంలో ఉన్నామా? పాపం మరణం అండి. పాపం మరణము. ఏ మరణము? ప్రకటన 28. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు. 7వ మరణం. అమ్మా, ఆత్మక శిక్ష, అగ్ని శిక్ష పాపం ఉంటే కనుక పాప క్షమాపణ పొందాలని మర్చిపోకండి. మనము పాప క్షమాపణ పొందిన వారము. అది మర్చిపోతే, లోకంలో కలిసిపోతే మళ్ళీ నరకానికి సిద్ధము. నరకానికి సిద్ధం. భయపడాలి కదండి రాజ్యానికి. ఎక్కడదా? కానీ ఎందుకంటే ఈ లిస్టు ఇచ్చాడు. నా లిస్టు పాపుల లిస్టు. అందులో నేనున్నానా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒకటి పిరికివారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పట్ల పిరికివారా దైవవంతులా? దైవవంతులే. శివాకులు బాత్రూమ్ ఆయన ఆరాధన దైవవంతులే. పిరికివారు ఇష్టం లేరు. 2 అవిశ్వాసులు. అవిశ్వాసులా? ఆరాధన ఉన్నారు కానీ విశ్వాసులే. 2 3 అసహ్యులు. అసహ్యకాలం చేస్తారు, మంచికాలం చేస్తారు. మీరు అసహ్యాలు చేయరు, అది అని తెలుసు మనకి. 4 నరహంతకులు. ఎవరంటే చాలా ప్రమాదకరమైన మాటలు. వ్యభిచారులు, అది కూడా చాలా ప్రమాదం. హత్యతో వ్యభిచారం అంతే. వ్యభిచారం అంతా ఒకటి తప్పడం అంతే. మాంత్రిక విద్య. ఎవరికి కష్టం వచ్చిందని చెప్పి అమ్మా ప్రార్థన చేయడం మానేసి తాగితికి వెళ్ళావా? అవసరమా తాగితం? ఏమంటే పిల్లలు చదవతే ప్రార్థన చేయాలి, తాగి కట్టాలా? నంతాడు కట్టాలా? నంతాడు అవసరమా? అదే మరి ఇక్కడ చెప్తుడా మాంత్రికులు ఆశ్రయించడం. తాగితులు కట్టాలి, జవాబారికి వెళ్ళి. మరి ఇంకెందుకు నీకు ప్రార్థన? ఇంకెందుకు విశ్వాసం? మనం అలా చేయొచ్చా? విగ్రహారాధకులు. మళ్ళీ మనం వేడే అమ్మా విగ్రహాన్ని విడిచిపెట్టి వచ్చామండి. మళ్ళీ విగ్రహం కావాలా? మళ్ళీ పండుగలు కావాలా? ఏమండి మా కోడలేమో మా ఎవడేం చేసిందంటే ఏ పండుగ వస్తే ఆ పప్పులు ఉండేదండి. వెనక తగ్గింది. ఇప్పుడు మా కోడలు చేస్తుంది. ఏ పండుగ వస్తే ఆ పూలు వేయడం, అది ఏంటది సేమియా కాయలు ఆ రోజుకి అర్థం ఉంటుంది మా కోడలు. మనకు అవసరమా? చెప్పండి. ఎక్కడ దారింది? కదా ఆ వాసన మన దగ్గర రాకూడదండి. రోజు పప్పులు వండుకోండి, డబ్బులుంటే రోజు కలవ తినండి, రోజు గాడి తినండి. పండగ కాదండి.
అందులో మనకే కాదు. కనుక ఇన్ని విషయాలు ముందు చెప్పుకోవాలండి. ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తాయంట? మరణానికి అంటే మనం జీవంలో ఉన్నామండి. ఆఖరి మాట అబద్ధికులు అంటారు. ఎవరంటే మనం సత్యంలో ఉన్నా అబద్ధంలో ఉన్నామా? రష్మి సత్యంలోనా అబద్ధంలోనా? మరి అబద్ధం కావాలా? అబద్ధం కావాలన్నా ఎక్కడికి మనం నరకానికే. ఏమండి అమ్మా, క్రీస్తు సంఘ సభ్యులు అండి, రక్షణ పొందామండి, సత్యం తెలిసండి, కొనదల మేలు మాకు అవసరమా? అదే అబద్ధం అంటే. ఇన్ని చెప్పేసాడు ఇక్కడ. కనుక పాపము వాళ్ళ జీవితము మరణం. భయపడాలని ఆ మాటకే. మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవంలో ఉన్నామండి. మరణంలో లేవండి, మరణంలో లేవండి. తర్వాత నిత్య జీవం అంటే యోహాను సువార్త 10:14-3 నిత్య జీవం అంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినాను. నేను స్థలంలో మీరు ఉండులాగున మళ్ళా వచ్చి నా యందు ఉండుటకు మిమ్ములను తీసుకుని పోవదును. అది నిత్య జీవం ఉండాలి. ప్రభుత్వం భాగ్యం ఉంది మనకి. కొట్లాత్మక లేదండి. మరి ఆధ్యాత్మిక ఆ పాపం ఎలా వస్తుందండి? మొదటి యోహాను పత్రిక 3:4 పాపం ఎలా వస్తుంది? 3:4 పాపం చే ప్రతి వాడును ఆధ్యాత్మిక పాపం అండి. ఆధ్యాత్మిక క్రమమే పాపం. ఎక్కువ రోజులు ఏమండి ఆరోగ్యం ఉండి ఏమండి అన్ని సదుపాయాలు ఉండి ఆరాధన మానేసాం అనుకోండి, పాపం చేస్తారు లెక్క. ఆరోగ్యం ఉండి అన్ని సదుపాయాలు ఉండి ఆరాధన మానేస్తే ఆధ్యాత్మిక పాపం అండి. ఇంకా చాలా ఆధ్యాత్మిక క్రమాలు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక ఎవరు చేశాడు? మొట్టమొదట ఆదాము. ఆదికాండం 3:8 వచ్చాను. యేసుప్రభు దేవుడు పిలిచాడు, వచ్చి రోజు పిలిచేవాడు అంట. ఆదాము అవునే వచ్చి పిలిచేవాడు అంట. అది 3:8 చల్లపోటను ఆదాము రాత్రి భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా రోజు దేవుడు వచ్చాడు తోటలోకి. అవ్వా ఆదాము ఎక్కడ పిల్లలు రండి అన్నాడట. దాన్ని పరిగెట్టుకు వచ్చాడట. మన తల్లిదండ్రులు చిన్నపిల్లలు వచ్చినట్టు వచ్చాడట. ఆ రోజు రాలేదట. దేవుడైన యెహోవా ఆదాము పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాక్కున్నాను అన్నాడండి. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా? అదండి ఆజ్ఞాత్రం జరిగిపోయింది. దేవుడి దగ్గర నుంచి అనేది తొలిపోయాడు. దాక్కులుగా వెళ్ళిపోయాడు. ఆజ్ఞాత్మిక పాపము. దేవుని సన్నిధి కోల్పోతామండి. దేవుని సన్నిధి కావాలా? దేవుని సన్నిధి తోడుకోవాలా? దేవుని సన్నిధి కావాలా? దేవుని సన్నిధి తోడుకోవాలా? ఏమంటే ఆదాము చెడిసాడు దాక్కున్నాడు అంటే ఆజ్ఞాత్మిక నుంచి. ఇప్పుడు ఆజ్ఞండి మార్క్స్ వార్త 16:15 సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి ఇప్పుడు రక్షణ. ఏమంటే ఆజ్ఞలో ఉన్నామా లేదా? రక్షణ ఆజ్ఞ
ఆజ్ఞ. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను. ఏమండి ఈ ఆరాధన ఏముంది? ప్రభురాత్రి భోజనం ఉంది. అక్కడేమో తినొద్దన్నాడు పండు, ఇక్కడ తినమంటున్నాడు. తినొద్దని తిన్నారు, తినమంటే మానేయకూడదు, ఆరాధన మానేయకూడదు. అది అర్థం. ఇక్కడ ఏముందండి? ప్రభురాత్రి భోజనం, ఆయన శరీరం నిత్య జీవం పొందినందుకు ఆయన శరీరం మొదలుపెడితే ఆయన రక్తం బదులు ఇది జ్ఞాపకం ఉండాలండి క్రైస్తవుడికి. ఆజ్ఞ పాటిస్తే ఏముంది మరి అంటే మత్తయి సువార్త 25:8 అందరూ చెప్పండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించును వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అమ్మా ఆజ్ఞ పాటిస్తారంట, జీవితకాలం తోడుగా ప్రభు ఉంటాడంట. కావాలా? ఆజ్ఞ పాటిస్తారంట, సదాకాలం పరలోకంలో ఆయన ఉంటామంట. కావాలా? కనుక పాపం ఎంత ప్రమాదమో ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక పాపం అయితే ఏమొస్తుంది మనకిగానే? నరకం. ఆ యొక్క మరణం అంటే అర్థం ఏంటంటే నరకం అన్నాం. ఆ నరక స్థితి ఏంటంటే మత్తయి సువార్త 25:41 నరక స్థితి. చూసి శపింపబడిన వారా నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. అమ్మ పరలోకం కావాలి, నిత్యాగ్ని కావాలి మనకే. సహోదరి సహోదరు చెప్పండి సమాధానం. పరలోకం కావాలి, నిత్యాగ్ని కావాలా? మరి పాపంతో మనకు జోలు ఏమైనా ఉందా? పాపం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పాపం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పాపం దూరం ఉండాలనే ఆ భయం ఉండాలి వద్దా? ఎందుకంటే పరలోకం చెప్పుకొచ్చాడు. లేదంటే పాపం కొట్టే నిత్యాగ్ని. ఏమంటే నిత్యాగ్ని అనే విషయాన్ని ప్రశ్న చేస్తారు. 6వ విషయము చెడు మాటలు చెప్పకూడదు, నిందలు వేయకూడదు. ఇది వేళ ప్రతి క్రైస్తవుడు ఉన్నాయండి, మనందరిలో ఉన్నాయండి. ఏంటమ్మా? చెడు మాటలు అని పక్కోడి మీద చెడ్డగా మాట్లాడటం, పక్కోడి మీద, ఇంట్లోడి మీద, ఎదురోడి మీద చెడ్డగా మాట్లాడటం. చెడు మాటలు చెప్పకుండా, నిందలు వేయకుండా. ఏమేయకుండా? చెడు మాట లేని మాటలు, లేని మాట పుట్టించడం, జీవితం నాశనం, ఇలా ఆనందించడం. వాళ్ళ జీవితం నాశనం, ఇలా ఆనందం. ఇవన్నీ దేవుడు చూడ. దేవుడు ఎవరంటే చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. మరి భయపడాలి కదా? ఎవరు భయపడాలి? ముందు లాగా తెలియదు. మనం తెలుసు కదా ఆయన అంత ప్రేమ, అంత కోపము. ఆయన ఏమంటాడంటే నేను రోషం వల్ల దేవుడు అంటాడు. మన దేవుడు గ్రహించి అగ్ని అంటాడు. మరి భయపడాలి కదా? తర్వాత వాక్యాలు చూద్దాం. ఆఖరి మాట ఎఫెసీయులు 4:29-32 వరకు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:29-32 వరకు. విలువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే కోరుకుడు కానీ కలవే. మనం మాట్లాడినప్పుడు వింటారని చాలా మంది మాట్లాడినప్పుడు వింటారు కదా. చుట్టూ జనమంటారు, జనమంటారు మాట్లాడతారు, వాడు కాదు. విలువారికి మేలు కలుగునట్లు మీ మాట బయటకు తెలవాలండి. మేలు కలగకుండాలండి, నాశనం కలగకూడదు. విలువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకూడే. మనం మాట్లాడకూడదు.
అమ్మా మన మాట ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలంట, ఇతరులకు వేదికగా ఉండాలి, దుర్భాష ఉండకూడదంట, దూషణ ఉండకూడదంట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడే. మనలో దుర్భాష వస్తే దేవుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుందంటే. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వాక్యం మనలో పరిశుద్ధాత్మ తెలుసా? మీకు తెలుసా? తెలుసా? తెలుసు. ముందు ఇక్కడ ఆబ్జెక్ట్ చెప్తాం, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు లేదో. మొదటి రోజు పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. నీ దేహము దేవుడు నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు అమ్మ మన ఉన్నారు. ఇప్పుడు ఉందా? వాక్యం ఉందా? అప్పుడు నీ సంభాషణ బాగున్నప్పుడు లోపల పరిశుద్ధాత్మ తొక్కుపడతాడట. నీలో పరిశుద్ధాత్ముడు తొక్కుపడతాడట. ఎంత జాగ్రత్తగా మాట వాడాలంటే మన మాట ఎంత జాగ్రత్త వాడాలి? ఇక్కడ చాలండి. మనలో ఉంది. మనలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధ తొక్కుపడతాడు. మన మాట తేడొచ్చే, మన భాష బాగోపోతే లోపల పరిశుద్ధ తొక్కుపడతాడట. పరిశుద్ధాత్మలో దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ ముద్ర అన్నాడు. పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడట, బయట ముద్రించబడి ఉన్నామట. మనం పరిశుద్ధాత్మ ముద్ర విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాం. సమస్తమైన ద్వేషము ఏమంటాడు మనలో? అమ్మా విన్నారా? అయ్యా విన్నారా? మనలో ఏమనుకుంటా? ద్వేషము ఏమనుకోదా? ప్రేమగా ద్వేషం అనుకోదండి. సమస్త విధమైన ద్వేషము, కోపము. ఏంటంటే క్రైస్తవులు ఏమనుకోదా? ద్వేషము. చెప్పండి మాట. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇంకేంటి? ఎన్నున్నా ఏంటంటే విడిచిపెట్టాయి. ఒకడు దయ కలిగి ఏముండాలి? మనకి దయగల మనసు అంటే క్రైస్తవుడు అది. దేవుడు దయగల వాడండి. దేవుని పిల్లలు దయగలిగి ఉండాలండి. దేవుడు ఎవరండి? దయగల వాడండి. దేవుని పిల్లలు దయగలిగి ఉండాలండి. ఒకరి దయగలిగి కరుణ ఉండాలి. దేవుడు కరుణ వాడండి. మన ఎలా ఉండాలి? ఎవడా? దేవుడు కరుణ వాడండి. మన ఎలా ఉండాలి? కరుణ చిత్తులై, కరుణ హృదయులై. ఎవరే అమ్మా? మణిగడు ఈ ఆయన ఏమన్నా నమ్మదే? ఎవరు కరుణ హృదయం, కరుణ చిత్రాలు, కరుణ హృదయం అంటే చాలా మంచిది. ఎవరికి కష్టం ఉందంటే నేను ఎప్పుడు ఏమన్నాను. అలాగే శ్రీగారు ఏమన్నా? శ్రీగారు మీకే ఉండాలి. నా గురించి మరి ఎవడేమన్నది? ఎవరు నేనేమన్నది? అదనమాట. కరుణ హృదయాలు ఎవరంటే? క్రైస్తవుడు ఎవరంటే? కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరికొకరు క్షమించుడి. ఏమన్నారు క్రైస్తవుడికి? క్షమాగుణము. ఏమన్నారంటే నీ మీద పాపంగా ఏదో అనేసాడు, కృషి చేశాడు. క్షమించే మనసు నీకుండా కాకుండా. అది క్రైస్తవుడు మాస్టర్తో. దేవుడు ఎన్ని పాపాలు చేస్తాడు మానవుడు, క్షమిస్తున్నాడు ఆయన. నీవు కూడా క్షమించబడ్డా. మనం దేవుళ్ళు క్షమించబడ్డా. మన పాపములు అపరాధములు క్షమించబడ్డా. కాబట్టి దేవుడు ఈ మాట ఏమన్నా? దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము
మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇదే నీ మనసు కలిగి ఉంటే నీవు విశ్వాసం లేక, నిరీక్షణ పదవుని ఎత్తి తీసేవారు లేక, ప్రార్థన జీవితం తగ్గిన వారు లెక్క, ప్రేమ మరియు లెక్క. యాకోబు 1:26 ధర్మగుణము, కరుణా హృదయము, అది ఒక యాగము. యాకోబు 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి పరులు ఎలా ఉండాలంటే అయ్యా సహోదరి సహోదరుడా, నోటికి కళ్ళు పెట్టుకోవాలంటాడు. ఏంటంటే ఎందుకంటే ఎందుకు డబ్బులబ్బా అనుకున్నాను ఏమన్నాడా, జోలు పిల్లలని డబ్బులు మాట్లాడుతున్నాడు. అందుకని నిజంగా భక్తురాలు అయితే భక్తుడు అయితే నోటికి కళ్ళు పెట్టుకోవాలి. సామెతలు 25:11 సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారము బంగారు పండ్ల వంటిది. ఏంటది? ఏ మాట? ఏ మాట? సమయోచితమైన మాట. ఏమంటే నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు సమయానుకూలంగా సమయోచితం ఉంటే నీకు వాళ్ళకి ఏం చేస్తున్నావాడ? బంగారు పళ్ళెములో వెండి పళ్ళెములో బంగారు పళ్ళెం ఇచ్చినట్టు ఎక్కడ? మరి మనం ఏం చేస్తున్నాం? ఎనభ పళ్ళెములో నిప్పులేసి ఇస్తున్నాం. భర్తలు మాట్లాడేవో, భార్యలు మాట్లాడేవో, ఏమంటే పెద్దలు మాట్లాడేవో ఇంకేదా ఏమేస్తున్నాం మనం? ఎనప పళ్ళెములో నిప్పులేసిస్తున్నావా? వెండి పళ్ళెములో బంగారు పళ్ళేసిస్తున్నావా? ఏం తప్పదు, వేరే చెప్పాలి. ఆలోచించుకోండి సార్. ఏంటంటే సమయోచితమైన దానికి అర్థం ఉండదు. అర్థం ఉండదు. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అనమాట. ఓ డబ్బు వచ్చే మాట్లాడాడు, నేను తెలివైందని చెప్పుకోవాలి, నేను తెలివైన చెప్పుకోలేడు. ఓకే మాట్లాడతాడు. సమయోచితం కాదండి, సమయోచితం కాదు. అప్పుడు ఏం చేస్తున్నట్టు లెక్క? ఎనప పళ్ళెములో నిప్పులేసి వండేసేస్తాను లెక్క. క్రైస్తవుడు అలా ఉండకూడదు. మత్తయి 12 34-37 సర్ప సంతానమా? ఎవరంటే ఎవరంటే దేవుని సంతానం, సర్ప సంతానమా? దేవుని సంతానమే. సర్ప సంతానం చూడండి. ఇశ్రాయేలు ప్రజలే మీరు చెడ్డవారయ్యండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. మంచి మాట పలికితే దేవునికి వెళ్ళండి, చెడ్డ మాట పలికితే దేవునికి వెళ్ళండి. ఎలా ఉందా మనం? ఎవరు చెప్పట్లేదు? దేవుని పిల్లలు, దేవుని పిల్లలమా? మరి ఏం మాట్లాడకూడదు? మంచిగా మాట్లాడాలట. హృదయమందు నిండియుండు దానిని బట్టి. అసలు మాట బయటగా వస్తుందండి. హృదయం ముందు నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం ముందు నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడు. ముందు గిరగిరా తిరిగేది లోపల. ఎవరిని ఏమనాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి? గిరగండి బొగట్టేసుకుంటారట. బొగట్టేసుకొని మాట్లాడి మొదలెడతాడు. ఎవరు? హృదయం నిండి దాన్ని నోరు మాట్లాడను. సజ్జనుడు తన మంచి ధనానిధిలో నుండి సత్విషయములను తెచ్చును.
దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయం తెచ్చును. నేను మీతో చెప్పిన ఏమనగా మనుషులు పలుకు అమ్మా మన పలికి ప్రతి సమాజం చెప్పాలి దేవుడికి. మన ప్రతి పలుకు ప్రతి మాట దేవుడికి సమాజం చెప్పాలి. ఇది లోకానికి తెలియదు, భక్తులు తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ జన్మన లెక్క చెప్పవలసి ఉండును. మాటలు లెక్క అన్నాడు. మాటలే ఇప్పుడు ఏదైనా కేసు జరిగింది అనుకోండి, ఇప్పుడు పోలీసు వారు పట్టించేది ఏంటి? ఇప్పుడు సెల్ ఫోన్. పోలీసు వారు ఏం పట్టిస్తున్నారు? ఇప్పుడు సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఇప్పుడు ఇది ఇలా చేసాడా, అర్థం చేసి కొట్టాడు, తెచ్చాడు, చంపేసాడా, అటు పోలేదే, అటు పోలేదే. చూడండి ఎవరు మాట్లాడా అంతే. ఇక్కడ వీడియో కనిపెట్టేస్తారు కదా, ఎవరు కనిపెట్టాడా మాటలు? అమ్మా కనిపెట్టాడు ఆయన. అసలే సెల్ ఫోన్ ఆయన ఉందా ఉందా? ఆయన లెక్క చెప్పాలంట. ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు పని మాటలు అని భయముగా మన జీవితంలో భద్రమై ఉన్నామండి. ఎందుకంటే మన మాట కూడా సమాజం చెప్పాలంటే, లెక్క చెప్పాలంటే, తీర్పు ఉందంటే, మాటను బట్టి తీర్పు అంటే భయపడాలో కాబట్టి చెప్పండి. మన అప్పుడు మాట ఎలా ఉండాలి, ఎలా ఉండాలో ఆఖరి మాట చూద్దాం, ముగించుకుందాం. కలిసిగా 4వ అధ్యాయము 5-6 వచనాలు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అదే సమయము పోనీయకూడదంటండి. దేవుడి సమయం దేవుడికి ఇవ్వాలట, కానీ సమయానుకూలంగా ఉండాలట. సమయం పోనీయకూడదట. సంఘమునకు వెలుపల వారికి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎవరు చూస్తారు మనల్ని? క్రైస్తవుడుగా మనల్ని 1000 కళ్ళు చూస్తాడు. 1000 కళ్ళు మన 2 కళ్ళు ఉంటాయి. 1000 కళ్ళు చూస్తాయి మనల్ని. సంఘము బయట ఉన్న వారి దగ్గర జ్ఞానముగా ఎలాగది చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎక్కువ తక్కువ సమానంగా ఉప్పు ఎలా వేయాలి? కూరలు ఉప్పు ఎలా వేయాలంటే సరిపడేదా ఉప్పు వేయదా? అదే అనమాట. ఇక్కడ మీ సంభాషణ ఇద్దరి మధ్యన కూర ఉంటుంది అనమాట. ఇద్దరి మధ్యన కూర ఉంటుంది. విజయబాబు ఒక ఇద్దరి మధ్య ఏముంటుంది? మరి ఉప్పు ఎలాగేయాలి? ఎల్లప్పుడు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచి కలదిగా. నాకు అడగడాలంటే నాకు ఎక్కువ కూడా అవ్వడికి రుచి కలదిగా అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు నీ మాట 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఏముంది ఇప్పుడు నీ మాట? ఉప్పుందా? రుచి కాదు. రుచి అంటే ఉప్పటి రుచి అంటే రుచి కాదు. నీ మాటలో రాకమాట ఉప్పు మళ్ళీ బయట రుచి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగాను కృపా సహితముగాను ఉండనియుడి. ఆవిడతో మాట్లాడుతుంటే దాని చెప్పని మాట్లాడిస్తుందండి బాబు అనాలి. ఆవిడతో మాట్లాడు బాబు అది గయ్యాలి బాబు అనకూడదు. ఆవిడ ఎంతసేపు మాట్లాడి చాలా మాట చాలా బాగుంటాయండి అన్నారు. అది క్రైస్తవుడు అయితే కనుక మనం ముగించుకున్నాం. క్రైస్తవుల్లో భక్తులు ఉండకూడదు ఏంటి?
మానుకోవాల్సింది ఏంటంటే అందరూ చెప్పండి. ఒకటి, చెడుతనము ఉండకూడదు. రెండు, కోపం మానుకోవాలి. మూడు, ఎవరు చెప్పట్లేదంటే ముందేంటండి చెడుతనము ఉండకూడదు. రెండేంటండి మూడేంటండి నాలుగేంటండి ఐదేంటండి ఆరేంటండి చెడు మాటలు చెప్పకుండా చెప్పడం నిందలు వేయడం మానుకోవాలి. ఇది దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే నువ్వు భక్తుడు కనుక, నేను భక్తురాలు కనుక ఈ లేకుండా ఉంటే మానుకుని జీవించినట్లయితే మన జీవితము ధన్యము, ఇహలోక పరలోక ఆశీర్వాదములకు వారసులము. మీ అందరూ ఉన్నారండి. చూడండి.